దేవుని మహాపరచుటకు ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు ఇక్కడికి చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ దినమున చాలా కీలకమైన అంశం. ఇప్పటి వరకు మనము ఎన్నో విషయాలను ప్రతి ఆదివారం నాడు గురువారం నాడు ధ్యానించుకుంటూ వచ్చాం. మరి ఈ దినము మరొక నూతనమైన అంశమును ధ్యానించుకొని ఈ యొక్క దినమున క్రీస్తునకు ఆయనను పంపిన తండ్రి అయిన దేవునికి మహిమకరంగా మన జీవితం ఎలాగుండాలో, దైవ మానవ సంబంధమైన మన వ్యక్తిగత సంబంధమైన జీవితము దేవునికి మహిమకరంగా ఎలా ఉండాలో మనము ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, అపోస్తులైన పౌలు గారు తాను క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తు ఖైదీగా పట్టబడిన తర్వాత కడమ అపోస్తలుడిగా నియమింపబడిన తర్వాత తన సువార్త పరిచర్య జీవితంలో కొనసాగుతూ ఆయన చెప్పిన ఒక మాటను మనం పరిశీలించగలిగితే ఆ మాట చదువుతామే కానీ అందులో ఉన్న లోతు ఎంత, అందులో ఉన్న భావం ఎంత, ఆ మాటల్లో మనకు తెలియబడుతున్నటువంటి సందేశం ఎంత అనేది ఎప్పుడు మనము గ్రహించలేదు. వాక్యము చెప్పేవారు అనేక విధాలుగా ఆ మాటను చెబుతారే కానీ ఆ మాటల్లో ఉన్న సారం ఏంటి, ఆ మాట యొక్క ఉద్దేశము వ్యక్తిగతంగా మన జీవితంలో ఎలా కనపరచాలి అనే విషయాన్ని అతి కొద్ది మందే ఇప్పుడు చెబుతున్నారు. ఎందుకు అనంటే, మొట్టమొదటిగా యేసు క్రీస్తు ప్రభు రక్తము చేత స్థాపింపబడినటువంటి సంఘము అనగా క్రీస్తు సంఘములోనికి ఎవరైతే చేర్చబడ్డారో ఆ క్రీస్తు సంఘములోనికి చేర్చబడిన వారికి వాక్యమును బోధించే ఆ సంఘ సువార్థికులు గాని బోధకులు గాని ఎవరైతే ఉన్నారో వారు తర్ఫీదు పొంది క్రమమైన శిక్షణను పొందుకొని సంఘము యొక్క గృహ నిర్వాహకత్వం యొక్క బాధ్యతలను చేపట్టి సంఘము వాక్యానుసారంగా బలము పొందుటకు, సంఘము దేవుని రాజ్యముగా గుర్తింపబడుటకు, సంఘము అనుదినము దేవుని వాక్యమును బట్టి ఎదుగుటకు ఎంతో మంది క్రీస్తు సంఘ సేవకులు ఈరోజు ఎంతో ప్రయాసపడుతున్నారు. సంఘము యొక్క విలువ తెలియనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. నేను అన్యులను గురించి నేను చెప్పడం లేదు, ఎందుకంటే వారు క్రీస్తుని ఎరగని వారు, తండ్రిని ఎరగని వారు, సంఘమును గురించి అసలు ఎరగని వారు. వారిని గురించి నేను ప్రస్తావించడం లేదు. కానీ క్రైస్తవులు అని చెప్పుకుంటూ, క్రీస్తుని ఎరిగిన వారమే అని చెప్పుకుంటూ అమాయకులైన క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంతవరకు సంఘం అంటే ఏమిటో తెలియదు, ఇంతవరకు దేవుని రాజ్యం అంటే ఏమిటో తెలియదు. అసలు ఆ సంఘ స్థాపన ఎలా జరిగిందో కూడా పాపం వారికి తెలియదు. అమ్మా, మీ సంఘము వెళ్తున్నారు కదా, ఆ సంఘం ఎవరు స్థాపించారమ్మా అనంటే పలానా ఆయన స్థాపించాడయ్యా అని అంటారు. మరొకరు వేరే సంఘానికి వెళ్తారు, ఆ సంఘ స్థాపకుడు ఎవరంటే పలానా ఆయన అని అంటారు. మరి ఉదాహరణకు హెబ్రోను సంఘస్థులను మనం ప్రశ్నించినట్లయితే మీ సంఘ స్థాపకుడు ఎవరు అని అడిగితే ఎందుకు వాడు ఏడుస్తుంది? అవునా నాన్న? చెవునొప్పి వస్తుందా డాడీ? చేసినావా? ఏం డ్రాప్స్ చేసినావు? హెబ్రోను సంఘ సహవాసంలో ఉన్నటువంటి సహోదరులను మనం ప్రశ్నించినట్లయితే మా సంఘము భక్త సింగ్ గారి చేత స్థాపింపబడింది. భక్త సింగ్ గారిని దేవుడు ఎన్నుకున్నాడు.
దేవుడు ఎన్నుకొని ఆయన సేవ పరిచర్య కొరకు ఆయనను ఎంతో బలపరిచి ముందుకు కొనసాగించారని వాళ్ళు చెప్తారు. కల్వరి టెంపుల్కు వెళ్ళే వారిని అడిగితే కల్వరి సతీష్ కుమార్ గారిని దేవుడు ప్రేరేపించారు, ఎన్నుకున్నారు కాబట్టి మేము కల్వరి చర్చికి వెళ్తున్నామని చెప్పేసి వారు అంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘాన్ని స్థాపించారు. బ్యాప్టిస్ట్ సంఘము, మెథడిస్ట్ సంఘము, లూథరన్ సంఘము, ఇప్పుడు మన కంటి ముందు ఈ మధ్య స్థాపింపబడినటువంటి హోసన్నా మందిరము, లేదంటే ఇంకా మరికొన్ని సంఘాలు, డబ్ల్యూఎంఈ చర్చి కానీ ఇంకేదైనా సంఘాలు కానీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తి ఫౌండర్గా ఉంటారు, వాళ్ళు స్థాపించిన వారు. మరే సతీష్ కుమార్ ఇప్పుడు మన మధ్య ఉన్నాడు అనుకుందాము. సతీష్ కుమార్ లేకముందు, అసలు సతీష్ కుమార్ పుట్టక ముందు సంఘమే లేదా? సంఘం ఉంది కదా. ఆ సంఘం ఏంటి? సతీష్ కుమార్ కంటే వెనకట్ల పుట్టిన ఆయన హెబ్రోన్ సంఘం స్థాపకుడు అయినటువంటి భక్త సింగ్ గారు ఉన్నారు కదా. మరి భక్త సింగ్ గారు సంఘాన్ని స్థాపించే ముందు, హెబ్రోన్ సంఘం అని స్థాపించే ముందు అసలు సంఘమే లేదా భూమి మీద? ఉంది కదా. ఇంకా వెనక్కి వెళ్తే ఇంకెవరో ఆయన స్థాపించాడు, ఆర్సిఎం చర్చి అనేటోళ్ళు. మరి ఆర్సిఎం చర్చి జాన్ పోపో ఇంకేదో పోపు స్థాపించాడు అని అంటారు. మరి అసలు పోపు స్థాపించక ముందు సంఘమే లేదా? ఉంది కదా. మరి అంటే వెనక్కి వెళ్తున్న కొద్దీ వాళ్ళు పుట్టి స్థాపించిన సంఘానికంటే ముందు సంఘం ఉంది, ఆరాధన ఉంది. మరి అలా వెనక్కి వెళ్తే అక్కడ సంఘ స్థాపకుడు ఎవరు కనపడుతున్నారు అనంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అనుంది. మరి ఇప్పుడు సంఘము తన సంఘము అనుంది. ఎవరు సంఘం కొరకు రక్తాన్ని ఇచ్చారు? యేసుక్రీస్తు ప్రభు తన సంఘము కొరకు తన సొంత రక్తాన్ని ఇచ్చాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. సంఘం స్థాపింపబడ్డది. సంఘము స్థాపించడానికి యేసుక్రీస్తు ప్రభువుగా వారు ఒక వాగ్దానం చేశారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనము, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఎవరన్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు. ఏమంటున్నారు? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. తర్వాత ఏంటిది? పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నీతో నిశ్చయంగా చెబుతున్నాను. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కడతానని అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని కడతానన్నాడు, తన రక్తం ఇచ్చి కట్టాడు. ఆ సంఘంలో కొద్ది మంది జనాలు ఉన్నారు. ఆ సంఘంలో వాక్యానుసారమైన ఆరాధన జరుగుతూ ఉంది. మరి మధ్యలో ఒక ఆయన వచ్చాడు. ఆయన దేవుడు పిలిచానంటున్నాడు, దేవుని చేత ఏర్పరచబడ్డానన్నాడు, దేవుడి దర్శనం పొందుకున్నానన్నాడు, అభిషేకించబడ్డానన్నాడు. ఆయన సంఘం పెట్టాడు. ఇప్పుడు ఆయన కాడ ఆరాధన జరుగుతుంది. మరి కొంతకాలానికి ఆయన చనిపోయాడు. అక్కడ ఆయన పేరు మీద ఆరాధన జరుగుతుంది. ఈ లోపు ఇంకొక ఆయన పుట్టుకొని వచ్చాడు. ఆయన ఇంకొక సంఘాన్ని పెట్టాడు. ఇప్పుడు స్థాపింపబడిన మొదటి శతాబ్దంలో మొదటి సంఘమైన సంఘము అదే విధంగా కొనసాగుతుంది. కానీ పుట్టగొడుగులాగా ఒక్కొక్క సంఘం పెరుగుకుంటూ వచ్చేసింది. అసలైన సంఘం మరిగైపోయింది. ఇప్పుడు క్రైస్తవులకున్న దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, క్రైస్తవుడికి మరో క్రైస్తవుడు ఎదురుపడినప్పుడు చాలా సంతోషపడతాడు. మేము క్రైస్తవులమే, మేము విశ్వాసులమే అంటాడు. అని తక్కువ క్వశ్చన్ అడుగుతాడు, మీరు ఏ చర్చి బ్రదర్ అని అంటాడు, మీరు ఏ డినామినేషన్ బ్రదర్ అని అంటాడు. మేము పలానా డినామినేషన్ అని అంటే చాలుగా మళ్ళీ ఎంబటే మొహం మార్చుకుంటాం. అప్పుడే కలిగిన సంతోషము ఆ క్షణంలోనే మొహం మార్చుకుంటారు. అదే వాళ్ళ సంఘమే అయిందనుకో, అవునా బ్రదర్ అని ఆ మొహం 1000 ఓట్ల బలుపుతో వెలుగుతుంది. ఆ సంఘం కాదనేసరికే ఏమంటే డల ఈయన వేరుగా, అసలు క్రైస్తవుడుగా కూడా చూడు. ఓ హిందూ వచ్చినా, ఒక అన్య మతస్థుడు వచ్చినా, వేరే ఇతరులు వచ్చినా సంతోషంగా ఉంటాడేమో కానీ, ఆ క్రైస్తవుడు వచ్చి పలానా సంఘం అని చెప్తే అతన్ని ఎంత ద్వేషిస్తాడో.
ఏంది దౌర్భాగ్యం? కారణము ఏమిటనంటే సత్యమును గురించిన అవగాహన వారికి లేకపోవడం. ఇన్ని సంఘాలు వచ్చాయి, పరిశుద్ధ లేఖనం ఏమంటుంది? ఈ వాక్యం నేనైతే రాయలేదు కదా, నేను పుట్టక ముందు నుంచే ఉంది కదా, నా తల్లిదండ్రులు పుట్టక ముందు నుంచే ఉన్న మాటలు కదా ఇవి. మరియు నీ పేతురవు ఈ బండ మీద నా సంఘమును కట్టుదునని యేసుక్రీస్తు ప్రభు వారు పేతురుతోటి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం కొరకు ఆయన రక్తాన్ని చిందించి సంఘాన్ని కట్టాడు. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అనుంది. ఆ సంఘమునకు ఆయన శిరస్సై ఉన్నాడు అనుంది. మరి ఇప్పుడు ఎవరు ఏ రక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో మీరున్నారో చెప్పండి అనంటే వాళ్ళు ఏమైనా చెబుతారా? అసలు మొట్టమొదటి ఇప్పుడు సతీష్ కుమార్ చేసే ఒక సంఘము ఆరాధన నిజమైనది అని అందాం. అది నిజమైనది అయితే మరి బైబిల్లో ఉన్నది ఏంది? నిజం కానిదా? పోనీ భక్త సింగ్ గాని ఇంకెవరు గాని ఈ తరంలో, ఈ కాలంలో గాని, పూర్వకాలంలో గాని యేసుక్రీస్తు ప్రభుల వారు స్థాపించిన సంఘము తర్వాత ఎన్ని సంఘాలైనా గాని వారందరినీ ప్రశ్నిస్తున్నాను, మీది నిజమైన సంఘం అయితే అపోస్తులైన పౌలు గారు ఏ సంఘ సభ్యుడు? మీ సంఘంలోని సభ్యుడా? యేసుక్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలోని సభ్యుడా? ఆ సంఘమునకు నేను పరిచారికుడనైతిని అని అన్నాడు కదా పౌలు గారు. ఏ సంఘమునకు ఆయన పరిచారికుడు అయ్యాడు? సతీష్ కుమార్ సంఘానికి పౌలు గారు పరిచారికుడు అయ్యాడా? హెబ్రోన్ గారి సంఘానికి సతీష్ కుమార్ పరిచారికుడు అయ్యాడా? రోమన్ క్యాథలిక్ సంఘానికి పౌలు గారు పరిచారికుడు అయ్యాడా? లేదంటే క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి పరిచారికుడు అయ్యాడా? యేసు క్రీస్తు ప్రభుల వారు స్వరక్తం ఇచ్చి ఎవరినైతే కొన్నాడో ఆ వ్యక్తి ఆ సంఘానికి పరిచారికుడు అయ్యాడు. కాబట్టి ఇప్పుడు పౌలు గారు కూడా సంఘంలోనికి రాకముందు సంఘం ఉందా లేదా చెప్పండి? ఉంది కదా. పూర్వకాలమందు హింసకుడను, దూషకుడను, హానికరుడను, సంఘమును అపరిమితముగా హింసించిన వాడను అని అన్నాడు. అంటే పౌలు గారు సంఘంలోనికి చేర్చబడక ముందు సంఘం ఉంది, ఆ సంఘాన్ని పౌలు గారు హింసించారు. క్రీస్తు పేరు చెబితేనే అంతెత్తున ఎగిసిపడేవాడు, ఉర్రెత్తున ఊగిపోయేవాడు, స్త్రీలను పురుషులను సైతం ఈడ్చుకొని వచ్చి చెరసాల్లో వేసేవాడు, అవసరమైతే వాళ్ళని చంపేవాడు. స్టెఫను చావుకు కూడా సౌలు గారు సమ్మతించారు. అలా హింసించినటువంటి పౌలు గారు మరి ఏ దేవుని చేత దర్శింపబడ్డాడు కదా, దేవుని దర్శనం, క్రీస్తు దర్శనం కలిగింది కదా. దమస్కుకు వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో క్రీస్తు అతనితో మాట్లాడాడి, నేను ఎంచుకున్నాను నా సువార్త నిమిత్తం, నా పరిచర్య నిమిత్తం రాజుల ఎదుటను, సామాన్యుల ఎదుటను, అన్యజనుల ఎదుటను, భూ దిగంతముల వరకు నువ్వు నాకు సాక్షిగా నేను నిలబెట్టబోతున్నాను అని అన్నాడు కదా. ఇప్పుడు దేవుని దర్శనం కలిగింది కదా పౌలుకి. పౌలు గారు వెంటనే నాకు దేవుని దర్శనం కలిగింది, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను తన సువార్తకి ఎంచుకున్నాడు, కాబట్టి నేను ఇంకో సంఘాన్ని పెడతానని పెట్టాడా? ఆ సంఘంలోనికి చేర్చబడ్డాడు గాని ఇంకో సంఘాన్ని. మరి ఈ రోజు దేవుని దర్శనం కలిగిన వాళ్ళందరూ ఇంకో సంఘాన్ని ఎట్ట పెట్టిర్రు? మరి పాపం పౌలుకు తెలవదేం, వీళ్ళందరూ సలహా ఇస్తే బాగుండు. అయ్యా నీకు దేవుని దర్శనం కలిగింది, దేవుడు నీతో మాట్లాడిండు, మరి నువ్వెందుకు పెట్టకూడదు సంఘం అని చెప్పుంటే బాగుండు. కొన్ని వీళ్ళు పౌలు కంటే మేధావులా? ఆయన రాసిన పత్రికలే వీళ్ళు పట్టుకొని సంఘంలో సంచి పెట్టుకొని తిరుగుతున్నటువంటి వారు. మరి పౌలును అంత గొప్ప పౌలు గారు క్రీస్తు దర్శనం పొందుకున్న తర్వాత, సేవకుడుగా నియమింపబడిన తర్వాత పౌలు మినిస్ట్రీస్ అని పెట్టిండా? పెట్టలే కదా. ఆ సంఘంలోనికి వెంటనే బాప్తిసం పొందుకున్నాడు, సంఘంలోనికి చేర్చబడ్డాడు. పౌలా ఇంకెందుకు ఆలస్యము, నీ బాప్తిసం ద్వారా నీ పాపములను కడుక్కో, ఆలస్యం వద్దు, పాపములను కడుక్కొని ఇక దేవుని పనిలోనికి వెళ్ళు అని చెప్పేసి అననీయ చెప్పినప్పుడు ఆయన బాప్తిసం పొందుకున్నాడు. ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో, ప్రతి
సమాజ మందిరంలోనికి వెళ్ళి యేసే క్రీస్తుని ప్రకటించడం మొదలుపెట్టాడు. సంఘంలోనికి చేర్చబడ్డాడా, సంఘాన్ని వేరే కట్టాడా? సంఘంలోనికి చేర్చబడ్డాడు కానీ వేరేది కట్టలే కదా. అంటే ఆల్రెడీ ఉన్న సంఘంలోనికే చేర్చబడ్డాడు. మరి ఈరోజు నాకు దర్శనం కలిగింది, దేవుడు నన్ను సేవకు ఎన్నుకున్నాడని చెప్పేసి కొత్తగా ఎందుకు పెడుతున్నారో చెప్పండి. అలా కొత్తగా పెట్టేసి అమాయకులైన విశ్వాసులను మాయబోధల చేత ఆకర్షించి ఎందుకు వారి ఆత్మలను పాతాళంలోనికి తీసుకుని వెళ్తున్నారు? ఇప్పుడు స్థానికంగా ఆ మొదటి శతాబ్దంలో స్థాపింపబడిన సంఘం ఏదైతే ఉందో అది మరుగైపోయి పుట్టకొక్కుల్లాగా పెరుక్కుంటూ వచ్చినటువంటి సంఘాలన్నీ మొలిసేసరికి క్రీస్తు సంఘం ఏమైపోయింది? అందుకే ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడుడి అని ఉంది. క్రీస్తు సంఘము ఇరుకైన మార్గం. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా బోధించే సంఘము కాదు. వాక్యమును కలిపి చేరిపెడే సంఘము కాదు. వాయిద్యములతో మనుషులను దేవుని సంతోష పెడుతున్నాము, స్తుతిస్తున్నామని చెప్పి మనుషుల హృదయములను ప్రేరేపించే సంఘము కాదు. లేనిపోని వాక్యములోని మాటలు కాకుండా సొంత మాటలను బోధించి మనుషులను ఆకట్టుకునే సంఘము కాదు. క్రీస్తు సంఘంలోనికి వచ్చిన వారు సంతోషంగా ఉంటారా అని అంటే అలా కూడా ఉండలేరు. వాక్యం యొక్క రుచి, వాక్యం యొక్క అనుభవము, వాక్యం యొక్క సత్యం యొక్క మాధుర్యం ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు మాత్రమే క్రీస్తు సంఘంలో నిలబడగలుగుతారు. కానీ వాయిద్యాలకు, ఆత్మ పరవశాలకు ఎగురుతూ గంతులేస్తూ, వాయిద్యాలు వాయిస్తూ ఎగురుతూ గంతులేస్తూ ఇదే దేవుని స్తుతించడం అని మనుషులు కల్పించిన పద్ధతులను బోధించేవారు సత్య సంబంధమైన సంఘములో నువ్వు ఎంతకాలం ఈడ్చుకుని వచ్చినా అక్కడ వాళ్ళు నిలబడలేరు. 6 నెలల, ఏడాదా, 3 సంవత్సరాల, 8 సంవత్సరంల వాళ్ళ ఆ బీజం ఉందనుకోండి, ఆ బీజము ఏదో ఒక దినాన మొలకెత్తడానికే ప్రయత్నిస్తుంది. అది నువ్వు మొలకెత్తకుండా ఏం చేస్తావు? నిన్ను మందిరానికి నడిపించినటువంటి అన్నయ్య మీదనో అక్కయ్య మీదనో అభిమానంతో నువ్వు కొంతకాలం నడుస్తావు. కానీ సత్య సంబంధమైన బీజము నీలో పడే అంత వరకు నీకు ఆ బీజముతోనే ఉంటావు. ఎంతకాలం నడుస్తావు నువ్వు అన్నయ్య కొరకు సంఘానికి? ఎంతకాలం నడుస్తావు నువ్వు అక్కయ్య కొరకు సంఘానికి? ఇలా నడిచేవారు క్రీస్తు కొరకు నడిచినట్ట అన్నయ్య కొరకు అక్కయ్య కొరకు నడిచిన వాళ్ళు అవుతారా? క్రీస్తు కొరకు నడిచిన వాళ్ళు కాదు. క్రీస్తు కొరకు సంఘానికి నడిచిన వారు ఏమైతారో తెలుసా? క్రీస్తు సైనికుల వలె వాళ్ళు కూడా పోరాటం మొదలు పెడతారు. విశ్వాసులుగా అక్కడనే కుదించుకొని పోరు. సైనికుల వలె వారు కూడా పోరాడతారు. యేసు క్రీస్తు ప్రభు అపోస్తులైన పౌలు గారిని ఎంచుకున్న తర్వాత ఆయన విశ్వాసిగా మిగిలిపోయాడా? ఆదివారం మాత్రమే ఆరాధకుడిగా ఉన్నాడా? ఆయన జీవితాంతము ఏ దినము, రాత్రులు, పగళ్ళు, ఎండ, వాన, కరువు, హింస, బాధ, ఉపద్రవములు, వస్త్రహీనత, ఆకలి దప్పులు అన్ని సమయములలో కూడా ఆయన దేవునికి సేవకుడుగానే ఉన్నాడా? దేవుని సేవకుడుగానే ఉన్నాడు. ఆదివారం నాడు ఆరాధకుడిగా మాత్రం లేడు ఆయన. ఆదివారము ఆరాధకుడైతే మిగతా దినాలు అన్ని దినాలలో దేవుని సేవకుడుగా ఆయన ఉన్నాడు. ఈరోజు మన జీవితాలు క్రీస్తులోనికి వచ్చాయి కదా. క్రీస్తులోనికి వచ్చి వాక్యమును పాలను మనం అపేక్షిస్తూ ఆ పాల వల్ల ఎదుగుతున్న మనము ఇంకా అక్కడే ఉన్నామా? ఉయ్యాల్లోనే పడుకొని ఉన్నామా? లేచి పాకులాడడం మొదలు పెట్టామా? పరుగెడటానికి మొదలు పెట్టామా? ఇంకా ఉయ్యాల్లోనే ఉన్నాం, ఇంకా పాలనే అపేక్షిస్తూ ఉన్నాం. బలమైన ఆహారం పొందుకునేది ఎప్పుడిగా? అందుకే పౌలు గారు ఒక మంచి మాట మాట్లాడుతున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 7 వచనములు మనం పరిశీలించినట్లయితే, అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ 2వ అధ్యాయము 5 నుంచి 7
క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువుకు ఒక మనస్సు ఉందంట. ఆ యేసుక్రీస్తుకు కలిగినటువంటి మనస్తత్వం ఏదైతే ఉందో, ఆ క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు ఏదైతే ఉందో అది ఆయన వరకే ఉండనియండి. మీ వరకు మీకు మనసు ఉంది, మీకు ఆలోచన ఉంది, మీకు విధానం ఉందిగా, అట్లా ఉండండి అని అన్నాడా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు ఏదైతే ఉందో అది మీరును కలిగి ఉండాలి అని అంటున్నారు. క్రీస్తు యేసునకు ఏదైతే మనస్సు ఉందో, క్రీస్తు సంఘంలోనికి చేర్చబడిన నువ్వు కూడా ఆ మనస్సును కలిగి ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఏదైతే ఉందో, సంఘంలోనికి చేర్చబడినంత వరకు నీకు ఒక మనసు ఉంది. అది క్రీస్తు యేసు మనసుతో ఐక్యము కలిగినది కాదు. ఆయన వెలుగు సంబంధి అయితే నువ్వు చీకటిలో ఉన్నావు. నీ మనస్సు వేరు, నీ ఆలోచనలు వేరు, నీ జీవితం వేరు, నీ జీవన విధానం వేరు. నీ మనస్సుకు నచ్చినట్టుగా నువ్వు ప్రవర్తిస్తూ జీవిస్తూ బ్రతికావు. కానీ ఒకసారి సంఘంలోనికి చేర్చబడిన తర్వాత ఇప్పుడు నువ్వు నీ వాడవా, నీ సొంతం వాడవా అంటే కాదు, నీవు క్రీస్తు వాడవు. ఎలాగంటే నీవు విలువ పెట్టి కొనబడిన వాడవు. నీవు ఆయన సొత్తువే కానీ నువ్వు నీ సొత్తువి కాదు. కొనబడిన దాసుడు తన ఇష్టానుసారంగా ఉంటాడా, యజమానుని యొక్క ఇష్టానుసారంగా ఉంటాడా? బైబిల్లో మనం చూసాం, దాసులను అమ్మడం, ఆఖరికి యేసోబును కూడా అమ్మివేశారు. కొనబడిన దాసుడు, నీ ఇంట కొనబడిన దాసుడు కూడా ఒకవేళ దేవుడు యొక్క ఏమిటిది పులియని రొట్టెలు తినాలి అని అంటే, పస్కాను భుజించాలంటే అతడు కూడా సున్నతిని పొందాలి. కొనబడిన దాసులను తినొచ్చు, కానీ ఎప్పుడు సున్నతి పొందినాం అంటే దాసుని కొనే ఆచారం అక్కడ ఉందా? ఉంది. ఇప్పుడు మనము కూడా క్రీస్తు యేసు చేత పట్టబడిన వారము. ఆయన ధనముగా వస్తువులను ధనాన్ని ఇచ్చుకోలే, తన ప్రాణమునే క్రయ ధనముగా పెట్టి నిన్ను కొన్నాడు. ఇక నీవు నీ సొత్తువు కాదు. కాబట్టి నువ్వు చీకట్లో ఉన్నావు, తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని చిందించి నిన్ను కొని తన సంఘ రాజ్య వారసుడిగా నిన్ను చేశాడు. ఇప్పుడు నువ్వు ఆయన సొత్తు. ఇప్పుడు నువ్వు ఆయనకు అనుకూలంగా బ్రతుకుతావా, నీకు అనుకూలంగా బ్రతుకుతావా? దేవునికి అనుకూలంగా బ్రతుకుతావు. ఎలా బ్రతుకుతావంటే క్రీస్తు యేసున కలిగిన ఆయన మనసు మనము కలిగి ఉండుట ద్వారా. ఆయన మనసు వేరు, నా మనసు వేరు, ఆయన ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు అని అంటే సఖ్యత ఉంటదా? భార్యాభర్తలు ఉన్నారండి, వారిద్దరు కలిసి ఒక్కింట్లోనే బ్రతకాలి. వారిద్దరు కలిసి జీవితాంతం ముందుకు కొనసాగాలి. వారి ఆలోచనలు కానివ్వండి, వారి అభిప్రాయాలు కానివ్వండి, వారి ఇష్టాలు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో అవి కలిస్తేనే వారు ముందుకు కొనసాగలుగుతారు. భిన్నమైన ఆలోచనలు, భిన్నమైన అభిప్రాయాలు కలిగి భిన్నమైన విధంగా నడుచుకుంటే ఆ కుటుంబంలో శాంతి ఉండదు, వారిద్దరి మధ్య సఖ్యత ఉండదు, వారిద్దరి మధ్య సమాధానం ఉండదు, వారిద్దరి మధ్య ప్రేమ ఉండదు. ఎప్పుడు ఈమె మీద తప్పు ఆయన మోపడం, ఆమె ఆయన మీద తప్పు ఈమె మోపడం. అసలు సఖ్యతే ఉండదు, సమాధానమే ఉండదు. ఎంత దరిద్రంగా ఉంటది ఇప్పుడు ఆ కుటుంబం. అలాంటి ఇంట్లోకి వెళ్ళి మనం కప్పు కాఫీ కూడా తాగలేదు తెలుసా? నిజంగా మనస్సాక్షి ఉన్నోడు భార్య భర్తల మధ్య సమాధానం లేకుండాంటే ఆ ఇంటికి ఎవడు పోడు? ఆ ఇంట్లో ఒక కప్పు కాఫీ కూడా ఎవడు తాగలేడు. ఎప్పుడు బయటపడదానా అన్నట్టే ఉండదు. ఎందుకు? ఆ వైబ్స్ అనేవి ఉంటాయి చూసారా, ఆ వైబ్రేషన్స్ అనేవి ఆ ఇంటి చుట్టూ నలుముకుంటాయి, తెలుస్తుంటాయి ఆ వైబ్స్ అనేవి. మీరు ఎంత దాచుకున్నా, ఎంత నటనాడినా, ఎంత మీరు సఖ్యతగా నాటకం ఆడినా ఆ వైబ్స్ అనేవి వెళ్ళిపోతుంటాయి. ఆ వైబ్రేషన్స్ వచ్చిన వ్యక్తికి వెంటనే స్ట్రైక్ అయితేనే ఉంటాయి. అతను నిజంగా అక్కడ ఒక అరకప్పు కాఫీ కూడా తాగలేదు. ఈరోజు సంఘముకు అను వధువుకి వరుడు ఎవరై ఉన్నారు? క్రీస్తు వరుడు. ఇప్పుడు సంఘము వధువు అయితే, వరుడు క్రీస్తు అయితే సంఘము క్రీస్తుకు లోబడాలి. అందుకే భార్యలారా క్రీస్తుకు లోబడినట్లుగా మీరును మీ స్వపురుషులకు లోబడి ఉండండి అని అంటారు. ఇప్పుడు ఒక కుటుంబంలో భార్య భర్తలు సఖ్యంగా కొనసాగాలంటే మొదటిగా భార్యకు శిరస్సు ఎవరై ఉన్నారు? భర్త. స్త్రీకి శిరస్సు పురుషుడు.
పురుషునికి శిరస్సు క్రీస్తు, పిల్లలకు శిరస్సు తల్లిలాగుంటది అని చెప్పలేదు. కాకపోతే తల్లే కదా గైడెన్స్. స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు. అందులో పిల్లలు ఆ ఇంట్లో పెరుగుతారు. ఇప్పుడు ఆ వాతావరణం ఎంత అద్భుతంగా ఉంటది. నా ఇష్టానుసారంగా నేను నా భార్య మీద కూడా పెత్తనం చేయడానికి లేదు. ఎందుకు? నేను ఆమెకు శిరస్సు అయితే నాకు ఒక శిరస్సు ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన ఆజ్ఞలు బట్టి నేను లోబడాలి, నా ఆజ్ఞలు బట్టి ఆమె లోబడాలి. ఆయన ఆజ్ఞలు బట్టి నేను లోబడ్డాను అని అంటే ఖచ్చితంగా నా ఆజ్ఞలకు ఆమె లోబడాల్సిందే, లోబడి తీరుతుంది కూడా. ఎందుకు? లోపరిచేవాడు ఆయన ఉన్నాడు కాబట్టి. అప్పుడు ఆ కుటుంబం ఆనందంగా సంతోషంగా ఉంటది. ఇప్పుడు సంఘంలో చేర్చబడిన నీవు కూడా క్రీస్తు యేసున కలిగిన ఆ మనస్సే ఉంటే నువ్వు దేవునితో సఖ్యం కలిగిన వాడవై ఉంటావు. నాకు కలిగిన మనస్సు ఏదైతుందో, ఆలోచనలు అయితే ఏదైతే ఉన్నాయో నా భార్య అర్థం చేసుకుంటేనే ఆ కుటుంబం సాఫీగా నడుస్తుంది. ఎందుకు? నేను ఏ మనస్సునైతే కలిగి ఉంటానో నా భార్య కూడా అదే మనస్సును కలిగి ఉంటది కాబట్టి ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. మరి నేను నా సొంత విషయాలలో నా మనసును కలిగి ఉంటానా, నా క్రీస్తు మనసును కలిగి ఉండాలనా? నేను కానీ ఇది పట్టించుకోరు. క్రీస్తు మనసు నేను కలిగి ఉన్నానా అనేది పట్టించుకోరు. నేను చెప్తే ఎందుకినావు, నేనంటే ఎందుకు లెక్కలేదు, నా మాట ఎందుకినావు, నాకెందుకు మర్యాద ఇయ్యవు, నాకెందుకు గౌరవం ఇయ్యవు, ఎందుకు ఇయ్యాలయా పెద్ద దిగొచ్చిన కోటుగాడు అని. నువ్వు క్రీస్తుకు లోబడితేనే నీ భార్య నీకు లోబడుతుంది. గుర్తుపెట్టుకో. కంపేర్ చేస్తారు. చూసినా పలానా ఆయన భార్య ఎంత విధేయతగా ఉంటుందో ఆయనకి, నువ్వు ఉంటే ఆవట్ట అని అంటారు. బానే ఉంది. మరి పలానా ఆయన సొంత పెత్తనాలు చేయడుగా, ఆయనకు కూడా తల ఒక ఆయనకు ఉంచుతుండగా, మరి నువ్వెందుకు ఉంచట్లే? అది కాదులే గాని అట్ట లోబడుతుందా లేదా? అసలు అన్నం తింటారా గడ్డి తింటారా ఇలాంటి స్వభావం ఉన్న వాళ్ళు, ఆలోచనలు ఉన్న వాళ్ళు? ఎందుకంటే వీళ్ళు నిజంగా చెప్పండి, వీళ్ళు జ్ఞానవంతులా? ఇది కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, పౌలు ఏమంటున్నాడు? సంఘంలోనికి చేర్చబడిన ప్రతి వ్యక్తి ఏమంటున్నాడు? క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని అన్నాడు. అందుకే నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, కలిగి ఉండండి అన్న పౌలు నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరును కూడా నన్ను పోలి నడుచుకోండి అని అంటున్నాడు. ఎక్కడనంటే ఫిలిప్పి పూర్వమందు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. సరే, క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఫిలిప్పీలకు రాసిన పత్రికల్లో ఉంటది. ఇప్పుడు పౌలు క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అని అన్నాడు. అన్న పౌలు మీరుండండి నేను ఉండను అని అన్నాడా? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని అన్నాడు. ఈ రోజు క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే ఏమిటి? అసలు క్రీస్తును కలిగిన మనస్సు ఏమై ఉంది? క్రీస్తుకు కలిగిన మనస్సు ఏమై ఉంది? క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అంటే అసలు క్రీస్తు యేసు ప్రభుకి ఏ మనస్సు ఉందో మనకు తెలియకపోతే ఆ మనస్సు మనకు ఉందో లేదో ఎలా తెలుస్తుంది? ఆయన మనస్సును కలిగి నేను ఉండాలంటే ఆ మనస్సు ఏంటో నాకు తెలియాలి. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 5 నుంచి ఏ మనస్సు ఆయనకుంది అనంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన దేవునితో సమానము కలిగిన వాడై ఉన్నాడు, కానీ దేవునిని విడిచిపెట్టకుండా ఏమన్నాడు? భాగ్యమని ఎంచుకొనలేదంట. అంటే దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఇది. నేను దేవుని పక్కన సింహాసనం వేసుకొని కూర్చున్నాను, ఇది ఇంత భాగ్యం ఎవరికి దొరకదు, కాబట్టి ఇది విడిచిపెట్టకూడని భాగ్యం అని అనుకోలేదంట ఆయన. ఆ భాగ్యాన్ని కూడా విడిచిపెట్టి ఆయన ఎలా వచ్చాడు? దేవునితో సమానంగా కుర్చీ పక్కన కుర్చీ వేసుకొని కూర్చున్న ఆయన ఎలా వచ్చాడు అంటే మనుషుల పోలికగా పుట్టాడు. లేచాడు కుర్చీ నుంచి లేచి దేవదూతల లాంటి స్వరూపం కూడా ఆయన ధరించుకోలేదు. మనుషుల పోలికగా పుట్టి ఆ మనుషుల్లోనే దాసుని స్వరూపమును ధరించుకొని
తర్వాత తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. దేవునితో సమానంగా ఉండుట అసలు విడిచిపెట్టకూడని భాగ్యము అది అని అనుకోలేదంట. అలా అనుకునుంటే నీ పాపంలో నీవు, నా పాపంలో నేను మండిపోయి అపవాది యొక్క అనుచరులుగా ఉండి వాని బందీలో ఖైదీలుగా ఉండి వాని అనుచరులకు సిద్ధపరిచినటువంటి నిత్యాగ్ని గుండంలోనికి పడిపోయేవాళ్ళు. నాకెందుకు అని అనుకోలేదు నా ప్రభు. ఏమనుకున్నాడు? దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా అంటే అసలు ఎన్నిక లేనివాడు, ఎవరు పట్టించుకునేవాడు, ఎవరు కూడా ఎన్నిక చేయనటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. మరి అలాంటి స్వరూపము, అలాంటి మనసు మీరు కూడా కలిగి ఉండాలని వాక్యం చెబుతుంది. అందుకే 5వ వచనం ఏంది? 5వ వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి అని ఉంది. ఏ మనస్సు అయ్యా ఆయన కలిగి ఉన్నదంటే ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తను తాను రిక్తునుగా చేసుకున్నాడు. మరి ఈ మనస్సు ఈరోజు మనకుందా? ఇలాంటి మనసు మనకుందా? లేకపోతే ఇప్పుడు క్రీస్తుతో పాటు మనం మనస్సు కలిగిన వారమై ఎలా ఉంటాం? క్రీస్తుతో సఖ్యత కలిగిన వారమై ఎలా ఉంటాము? క్రీస్తు సంఘము అనేది వధువు అయితే ఆ సంఘంలో మనం ఉన్నవారమైతే క్రీస్తుకు లోబడిన వారముగా ఎలా పిలువబడతాము? నేనింతే, నా తీరింతే, నా పద్ధతి ఇంతే, నా విధానం ఇంతే అని అంటే ఎలా? వాళ్ళు లెక్కలేని వారు, వాళ్ళు వీళ్ళు అని అనుకుంటే ఎలా? యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూపం వేరు, ఆయన రూపము, తేజస్సు, మహిమ వేరు. సమీపించరాని తేజస్సులో దేవుడు మాత్రమే వసించుంటే, ఆ తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడుగా క్రీస్తు ఉంటే, ఆ తండ్రి మహిమ కలిగిన వాడై ఉంటే, ఆ మహిమను విడిచి మట్టి దేహాన్ని ధరించుకున్న క్రీస్తు నీకు మాదిరి కాదా? అలాంటి మనస్సును నువ్వు ధరించుకోకపోతే నువ్వు క్రీస్తుకు దాసుడవి ఎలా అవుతావు? క్రీస్తునకు దాసురాలవి ఎలా అవుతావు? ఆయన తగ్గించుకున్న విధంగా మనము తగ్గించుకొనకపోతే క్రీస్తు యొక్క పరిచారికులముగా, సేవకులముగా, పిల్లలముగా, రాజ్య వారసులముగా ఎలా పిలువబడతాం? నామకార్థంగా ఉంటే సరిపోయిందా? నామకార్థంగా ఉంటే ప్రతి క్రియకి మనం రేపు లెక్క అప్పచెప్పాలి. సంఘంలో కూర్చుంటే కాదు, సంఘంలో ఆదివారము ఆరాధికుడిగా ఉండి మిగతా దినాలన్నీ నీ సొంత కార్యక్రమాలకే వినియోగించుకుంటే నువ్వు దేవుని సేవకుడు, సేవకురాలవి కాదు, దేవుని రాజ్య సంబంధివే కాదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనము కూడా తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు తగ్గించుకున్నాడు? ఈ దేవుని పిల్లలు దేవునికి దూరం అయిపోయారు, అపవాదికి అనుచరులుగా మారిపోయారు. వారి శరీర సంబంధంగాను, వారి మనసు సంబంధంగాను వారికి ఇష్టం వచ్చిన విధంగా వారు బ్రతుకుతుంటే ఆయన సింహాసనం దిగి వచ్చి ఆయన ఉన్న చోటును విడిచి భూలోకానికి వచ్చి దేవుని ప్రేమను ప్రకటించి నిన్ను దేవుణ్ణి ఒక్కడికి చేశాడు. మరి అలాంటి మనసు మనం కలిగి ఉండకపోతే ఎలా? యేసుక్రీస్తు ప్రభు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చాడు కదా. వచ్చిన ఆయన ఏం చేశాడు అనంటే చూద్దాము. ఏం చేశాడో లూకాసు వార్త 2వ అధ్యాయము 45వ వచనం నుంచి మనం పరిశీలించినట్లయితే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు ఒకసారి చూడండి. 2:45. ఆయన కనబడనందున ఆయనను వెదుకుచూ యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా 3 దినముల వరకు తల్లిదండ్రులను విడిచి పసిబాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలోనే తిరుగుతుందంట. 12 సంవత్సరముల వయస్సు. 42వ వచనం. ఆయన 12 ఏండ్ల వాడై అయినప్పుడు
ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తన బంధువులలోను నెలవారైన వారిలోను ఆయనను వెదుకుచుండిరి. వారు పండుగను ఆచరించడానికి యెరూషలేం దేవాలయానికి వచ్చారంట. యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లిదండ్రులు యేసుక్రీస్తు ప్రభుని ఎంటబెట్టుకొని. అప్పుడు ఆయన వయసు 12 సంవత్సరాల వయసు. తిరిగి వెళ్ళేటప్పుడు మా పిల్లగాడు మాతో పాటే ఉన్నాడు, ఈ గుంపులో మీ బంధువులం మొత్తం కలిసి వచ్చాం కదా అని అనుకొని మా వాడు మాతోటే ఉన్నాడు అనుకొని వాళ్ళు ఒక దిన ప్రయాణం మొత్తం చేశారంట. చేసి వెళ్ళి బంధువుల ఇంటికి పోయి చూస్తే బాలుడు కనబట్టలేదు. నెలవాళ్ళ ఇంటికి వెళ్ళి విచారిస్తే అక్కడా లేడు. వీళ్ళంతా దిగులు చెంది మరలా ఆయనను వెతుకుతూ మరలా ఎక్కడైతే తప్పోయాడో మరలా అక్కడికి వచ్చి ఆ యెరూషలేం దేవాలయంలో ఆయనను కనుగొన్నారు. వచ్చేసరికి 12 ఏళ్ల వయసు అయినటువంటి బాలుడైన యేసు తప్పిపోయిన వాడిలాగా ఏడుస్తూ తల్లిదండ్రుల కొరకు విలపిస్తున్నాడా? ఏం చేస్తున్నాడు చూడండి. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? 12 ఏళ్ల వయసు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలో బోధకుల మధ్య కూర్చున్నాడు. యేసుక్రీస్తు ప్రభు బోధకుల మధ్య కూర్చొని వారి మాటలను ఆలకించుచు, అంటే బోధకుల మధ్య కూర్చొని ఏం చేస్తున్నాడు? బోధకులు బోధిస్తుంటే ఈయన ఆలకిస్తా ఉన్నాడు. వాళ్ళు బోధిస్తుంటే ఈయన ఆలకిస్తా ఉన్నాడు. ఆలకించి ఏం చేశాడు ఈయన? ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ప్రశ్నలు అడుగుతున్నాడు, విన్నాడు బోధకులు బోధించేది. వారు బోధిస్తున్న బోధనలు బట్టి ఈయన ప్రశ్నలు అడగడం మొదలు పెట్టారు. అదే మనమైతే పిల్లలైతే ఏడుస్తారు. సరే పిల్లవాళ్ళు కాదనుకుందాం, ఆయన క్రీస్తు. సరే ఇంత వయసు ఎదిగాం కదా, మనం ఏం చేస్తాం? బోధకుల మధ్య కూర్చుంటామా? వాళ్ళు బోధిస్తుంటే వింటామా? వాళ్ళు బోధిస్తుంటే అయ్యగారు ఏం చేస్తున్నారంటే వాక్యం చెప్తున్నారు, ఇక మేమే అట్ట తిరుగుతున్నాం. మరి అయ్యగారు పని లేక చెప్తుర్రా? అయ్యగారు వాక్యం చెప్తున్నారు, ఇక కాళ్ళు నొప్పులేసి నడుములు నొప్పులేసి జర సలదానికి అట్ట తిరుగుతున్నాం. నీ కాళ్ళు నడుములు ఇరిగిపోను. ఎంత జీవమైన వాక్కులను వదిలిపెట్టి నువ్వు అట్ట తిరుగుతున్నావు. ఆ వాక్కులు నిజంగా నీ హృదయాన్ని దాటితే ఈ కాలు నొప్పులు కాదు, నీలో ఉత్తేజం వస్తుంది, నీలో బలం వస్తుంది, నీలో శక్తి నింపబడుతుంది. ఎంత శక్తి వస్తుంది అంటే 1000 ఏనుగులంత బలం వస్తుంది నిజంగా ఆ వాక్కులు నీ హృదయంలో గనక పడితే. కానీ నీ వాక్కులు అసలు హృదయంలో కాదు కదా, నీ చెవులకు కూడా పోవట్లేవు. కాబట్టి నువ్వు అట్ట తిరుగుతావు, ఆడ తిరుగుతావు, ఈడ తిరుగుతావు, ఏదో ఒక వంక. కొద్దిసేపు నల్లకాడ నీళ్లు పట్టుకుంటున్నావు, కొద్దిసేపు ఆడనో, కొద్దిసేపు అమ్మ వస్తే బయటకి ఏ ఊరు అమ్మా యా నుంచి వచ్చిర్రు అని ముచ్చట్లు పెట్టుకుంటా ఉండరా? కానీ యేసుక్రీస్తు ప్రభు బోధకులు బోధిస్తుంటే ఏం చేస్తున్నాడు? ఆలకిస్తూ ఉన్నాడు. ఆలకించి వారు బోధించిన బోధల్లో నుండి ఆయన ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. అడగడం మొదలుపెట్టి ఏమైంది? ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఏదన్నా ప్రశ్న అడిగితే జ్ఞాన సంబంధంగా ఉండాలి, ఏదైనా మాట్లాడితే జ్ఞాన సంబంధంగా ఉండాలి. ఆ జ్ఞాన సంబంధమైన వాక్కులను విన్న తర్వాత అక్కడ ఉన్న బోధకులే ఆయన ప్రజ్ఞకును ఆయన జ్ఞానమునకు విస్మయం ఉందిరంట, ఆశ్చర్యపోయారంట. మరి ఎందుకు విస్మయం పొందిరు అని అంటే దానికి ముందు ఆయన శ్రద్ధగా ఆలకించిండు కాబట్టి, శ్రద్ధగా విన్నాడు కాబట్టి మాట్లాడే ప్రతి మాట అర్థవంతంగా ఉంటది. వినని వాడు ఏం మాట్లాడతాడు? మాట్లాడినా అందులో ఏం అర్థం ఉంటది? విన్నాడు కాబట్టి దానికి సంబంధించినటువంటి సబ్జెక్టు లోపల ఉంటది కాబట్టి నువ్వు ఏది మాట్లాడినా అది జ్ఞానయుక్తంగా ఉంటది. వినని వాడు ఏం మాట్లాడతాడు? ఒకవేళ తెగించి మాట్లాడినా అర్థం ఏముంటది అందులో? కానీ అర్థం కాదు కదా. అసలు వాళ్ళు విస్మయం ఉందిరంట, ఈ పసిబాలుడికి ఇంత జ్ఞానం ఆడిది, ఈ 12 ఏళ్ల వయసు ఉన్న బాలుడు ఇంత జ్ఞానమా?
అని బోధకులే అక్కడ ఆశ్చర్యపోయారు. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఇలాగ చేసేదివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా. ఆశ్చర్యపోయారు అక్కడ ఉండి. పిల్లగాడు ఏడవట్లేదు, భయం లేదు, ఏది లేదు. అసలు కన్న తల్లిదండ్రులు నన్ను విడిచి వెళ్ళారన్న ధ్యాస కూడా లేదు. వాళ్ళు చెబుతుంటే విన్నాడు, అక్కడ ప్రశ్నలు అడుగుతున్నాడు. బాలుడు ఆలోచన విధానం అంతా వేరు. అసలు ఆశ్చర్యపోయి, ఏంది మా పిల్లగాడు ఇంత సంతోషంగా ఉన్నాడు, 3 దినాలు తప్పిపోయి కూడా ఇంత ఆనందంగా ఉన్నాడు, అసలు ఎక్కడ తింటున్నాడు, ఎక్కడ పంతున్నాడు, అసలు ఇంటి గురించి కానీ మా గురించి కానీ దిగులు లేదే, మేము వచ్చి కళ్ళ ముందు నిలబడ్డా కూడా ఏమి పట్టినట్టుకున్నాడే అని ఆశ్చర్యపోయారు. ఎందుకు? ఆయన ఆలోచనలు తప్పిపోయిన తల్లిదండ్రుల మీద లేదు, విడిచి వచ్చిన ఊరి మీద లేదు, ఆయనతో పాటు ఆడుకోవడానికి వచ్చిన స్నేహితుల మీద లేదు. ఆయన ఆలోచనలు ఎక్కడున్నాయి? దేవుని ఆలయంలో ఉన్నాయి, బోధించే బోధకుల యొక్క బోధల్లో ఉన్నాయి, వారిని ప్రశ్నించి వారికి తెలియని విషయాలు తెలియజేయడంలో ఉన్నాయి. కాబట్టి ఆయనలో ఏ ఉనుకు పలుకు లేదు. అదే మన పిల్లలు తప్పారనుక మనం కనపడంగానే ఏం చేస్తారు? వెంటనే ఇంకొంచెం ఏడుస్తాం. కానీ బాలుల్లో ఏది లేదు. అయ్యా, నీ తండ్రి నేను ఎంత భయపడ్డామో తెలుసా అని అంటే, దానికి ప్రభు ఏమంటున్నాడు? ఆయన మీరు ఎలా నన్ను వెతుకుచుండేది? అసలు మీరు నన్ను ఎందుకు ఎదుగుతున్నారు? పోయినోళ్ళు బోరి, అసలు మీరు నన్ను ఎతకాల్సిన అవసరమే లేదు. ఎందుకు వెతుకుచున్నారు మీరు నన్ను? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? మీరు ఎందుకు నన్ను ఎదుగుతున్నారమ్మా? మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు నాన్న? మీరు ఊరికి పోండి, మీ పని లేదో మీకు తెలుసుకోండి, మీరు చేసుకోండి. అమ్మా, నీకు తెలియదా నేను ఎలా పుట్టాను, ఎవరి కొరకు పుట్టాను, నా జన్మ రహస్యం నీకు తెలుసు కదా. మీరు నన్ను అలాంటప్పుడు నన్ను ఎందుకు వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండడానికి ఈ లోకానికి వచ్చాను. నా తండ్రి సింహాసనం దగ్గర కూర్చున్న నేను, ఆయన రొమ్మున ఉన్నటువంటి నేను, ఆయన ఉన్న స్థానమును విడిచిపెట్టి నేను ఈ లోకానికి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని నన్ను నేను యుక్తినిగా ఎందుకు చేసుకొని వచ్చానంటే, నా తండ్రి పని మీద నేను ఉండడానికి ఈ లోకానికి వచ్చాను. 12 ఏళ్ల వయసులోనే ఆయన జీవితం ప్రారంభమైంది. ఆయన దేవుని సేవ పరిచర్య జీవితము ప్రారంభమైంది. మరి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? దేవుని పనుల మీద ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. మరి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మనం కలిగి ఉన్నామా? ఆయన మనుషుల పోలికగా పుట్టావు, నువ్వు మనిషివే. దాసుని స్వరూపం ధరించుకున్నావు, నువ్వు దాసునివే. తను తాను రిక్తునిగా చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు కూడా క్రీస్తు యేసునందు బాప్తిసం పొందిన మీరు ఆయనతో మరణంలో పాలు పొందిన వారు, మీరు కూడా రిక్తులే. ఇప్పుడు క్రీస్తును పోలి మీరు నడుచుకుంటున్నారా? ఆయన ఎప్పుడైతే రిక్తునిగా చేసుకున్నాడో అప్పటి నుంచి ఆయన తన తండ్రి పనుల మీద ఉన్నాడు. మీరు ఎప్పుడైతే బాప్తిసం పొందుకొని సంఘంలో చేర్చబడ్డారో మీరు మీ కన్న తండ్రి పని మీద ఉన్నారా? క్రీస్తు యేసు ప్రభు మీకు అప్పగించిన పనిలో సైనికుల వలె పోరాడుతున్నారా? లేదు. ఆదివారం మాత్రం టయానికి వస్తాం, ఇక అంతే. మిగతా రోజులు మా పనులు మాకుంటాయి కదా. మా ఉద్యోగాలు ఉంటాయి, మా వ్యాపారాలు ఉంటాయి, మాకు సంబంధించినటువంటి చాలా చికాకులు ఉంటాయి. ఆడప్పు తెచ్చినా ఈడప్పు తెచ్చినా ఆయన కడ కట్టాలి, ఈయన కడ కట్టాలి, ఆడ మాట పోతుంది. లేస్తే ఇక అదేనా? లేస్తే అప్పులు తీసుకురావడము, అప్పులు కట్టుకోవడము, అప్పులు తీసుకురావడము, అప్పులు కట్టుకోవడం. నీ జీవితంలో అప్పు లేదన్న మాట ఒక్క రోజు చెప్పు నాకు, ఈ రోజు అప్పు లేదని. నీ జీవితంలో అప్పు గురించి ఆలోచించని రోజు ఒకటి చెప్పు, నేను ఈ రోజు నా అప్పుల గురించే ఆలోచించలేదని. అప్పు తేడం గురించి కానీ అప్పు ఇయ్యడం గురించి కానీ అసలు ఈ దినాలే లేవు నా కానని ఒక్కరోజు కూడా చెప్పలేవు. నీ జీవితంలో దేవుని పరిచర్య కొరకు ఎన్ని దినాలు ఈ వారంలో పోనీ ఈ నెల మొత్తంలో దేవుని పరిచర్య కొరకు ఎన్ని దినాలు వెచ్చించావు? నీ ఆలోచనలు మొత్తం దేవుని మీద ఎన్ని దినాలు పెట్టావు చెప్పంటే ఆలోచించాలి. నేను అయ్యా ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు ఏం లేదా, ఇక నా పని నాకే జరిపోయింది అన్నమాట. ఏం చేస్తాం, ఇక మా పనులు మాకుంటాయిగా. ఏం పనులు? ఇయ్యే జానడు పొట్ట కొరకు ఇన్ని బాధలు.
దేవుడు తన మహిమ లోకము నుంచి ఈ లోకానికి మట్టి దేహముతో వచ్చి తను తాను రిక్తునిగా చేసుకొని తండ్రి పనులలో ఉండడానికి 12 ఏళ్ల ప్రాయమే మొదలుపెట్టినాడే. ఇప్పుడు మనము 30 ఏళ్ల వయసులోనో ఈ 25 ఏళ్ల వయసులోనో లేదంటే 40 ఏళ్ల వయసులోనో సంఘంలోనికి చేర్చబడిన మనము కనీసం అప్పుడు బుద్ధి జ్ఞానములు ఎదిగిన వారమే కదా. అప్పటి నుంచి అయినా తండ్రి పనుల మీద ఉన్నామా అంటే లేవు. తండ్రి పనుల మీద లేము. ఎలా దేని కొరకున్న ఆదివారం నాడు ఆరాధికులుగా మాత్రమే ఉన్నాం. మిగతా దినాలు కూటి కొరకు కోటి విద్యలు అన్నట్టుగా ఏదో ఒక పనిలో పడి కూటి కొరకు ప్రయాసపడుతుంది. మరి క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అన్న మాట మన జీవితాలకు సరిపోతుందా సరిపోదా? ఒక్కసారి అర్థం అంటే ఈ వాక్యంలో మనం పరిశీలించుకుంటే క్రీస్తు యేసున కలిగిన ఆ మనసు మనకి లేదు అని అర్థమవుతుంది. ఆయన 12 ఏళ్ల వయసులో ప్రారంభించారు. కనీసం మనము సత్యమును గురించి తెలిసిన తర్వాత, సంఘమును గురించి తెలిసిన తర్వాత, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందామని తెలిసిన తర్వాత ఈ లోక సంబంధంగా మనం చచ్చిపోయాము, ఇక బ్రతుకుట క్రీస్తు, చావైతేనే లాభం అని అనుకున్న మనము క్రీస్తు పనులలో మనం ఉన్నామా? లేము. ఇప్పుడు క్రీస్తు యేసు కలిగిన ఆ మనసు మనం కలిగి ఉన్నామంటే లేము. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ రోజు వాక్యము మనం పరిశీలించకపోతే మనం క్రైస్తవులమన్న భ్రమలోనే ఉంటాం, దేవుని పిల్లలమన్న భ్రమలోనే ఉంటాం. నా పిల్లలు నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూనే నా ఇంట్లో ఉంటారు. ఇష్టానుసారంగా లేకపోతే ఏ హాస్టల్లోనో యానో గెంటేస్తాం. మరి నువ్వు దేవుని పిల్లలుగా, దేవుని కుమారుగా, కుమార్తెలుగా సంఘంలో ఉండాలంటే ఆయన ఇష్టానుసారంగా మీరు ఉండాలి. మీ ఇష్టానుసారంగా మీరుండి దేవుని సంఘంలో ఉంటున్నామనంటే రేపు గోధుమలను గురుగులను వేరు చేసేటప్పుడు నీ స్థానం గురుగుల్లోకి పోతుందో గోధుమల్లోకి పోతుందో. ఈరోజు సంఘంలో ఉండి నీ ఆత్మ పరిశీలన చేసుకో. వాక్యం అనే అద్దములో మనల్ని మనం చూసుకుంటే అర్థమవుతుంది. ఆయన 12 ఏళ్ల వయసులో బోధకుల మధ్య బోధించినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి బాప్తిసం పొందాడు. బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరకు వచ్చి బాప్తిసం పొందుకొని ఆయన నది దాటి, యోర్దాను నది దాటి గట్టెక్కిన తర్వాత ఏమైంది? ఆకాశం తెరవబడ్డది. పరిశుద్ధాత్ముడు పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చాడు. పరలోకంలో ఉన్న తండ్రి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానన్న. ఆయన పసిబాలుడు నుంచే దేవునికి మహిమకరంగాను ఆనందకరంగాను గడిపాడు. కాబట్టి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానన్నాడు. నువ్వు సంఘంలోనికి చేర్చబడిన కానించి ఏనాడైనా నీ విషయంలో నీ కన్న తండ్రి ఆనందించాడా? ఏనాడైనా దేవుడు నీ జీవితం విషయంలో ఆనందించాడా? ఆనందకరంగా, నా దేవునికి మహిమకరంగా నా జీవితము ముందుకు ఉంది, కొనసాగుతుంది అని నీ గుండెల మీద పోని నువ్వే చేసుకొని చెప్పగలవా? ఆదివారము మందిరానికి వచ్చిన మన కోసమే, ఆదివారము అయిపోయిన తర్వాత గడిపే రోజులన్నీ మన కోసమే. పడుకున్నా మన కోసమే ఆలోచిస్తాము, నిద్ర లేచినా మన కొరకే ఆలోచిస్తాం. మన కొరకు